ఆయన 3వ దినాన లేస్తాడన్నాడు, లేచాడు. ఆయన లేచాడు కనుక ప్రతి ఆదివారం ఈ 3వ రోజు గుర్తుగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సహవాసముగా కూడుకుంటున్నాం. ఇది మన జ్ఞాపకం. చాలామంది రొట్టె ద్రాక్షరస కార్యక్రమం జరుగుతున్నప్పుడు భయం లేకుండా లెగిసి వెళ్ళిపోతున్నారు. అందుకే చెప్తున్నాను, ఇది మన జ్ఞాపకం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మన లెగసీ. మన పితరులు మనకిచ్చిన లెగసీ. దయచేసి కూర్చోండి. ప్రభురాత్రి సంస్కరణ జరుగుతున్నప్పుడు మీరు కూర్చోండి. ఒకవేళ మీరు రొట్టెలో చేతులు ముంచట్లేదా, అయినా కూర్చోండి. నేడో రేపో రక్షణ తీసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే మన జ్ఞాపకం ఇది, మన క్రిస్టియానిటీ యొక్క లెగసీ. ఏం చేస్తారండి అంటే ఒక రొట్టెని తీస్తారండి. రొట్టె ఏంటంటే ఆ రోజు వధింపబడిన ఆయన శరీరానికి గుర్తు ఈ రొట్టు. అవునా? అవును, అదే రొట్టు. ఈ ద్రాక్షరసం ఏంటండి? ఆ రోజు రక్తము ఏర్లై